హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటగాడు 04. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక మా 10th బ్యాచ్ అందరు కలిసి దావత్కి ప్లాన్ చేస్తున్నాం. అది సక్సెస్ అయింది. వెనకాల కనిపిస్తున్నారు కదా మన వాళ్ళు. అక్కడ ఒక గొర్రెని తీసుకున్నాం. 8,000 పడ్డది. ₹1 తగ్గుతులేడు మావాడు, ₹1 తగ్గుతులేడు. అంత పెద్ద పరిచయం ఉన్నది. ఇక ఇప్పుడు మెల్లగా మొత్తం స్టార్ట్ అవుతాం. ఇక పోయి ఎగ్దమ్ అంటే గట్టి ఇచ్చి పడేస్తాం. ఇవాళ ఈరోజు మొత్తం ఇచ్చి పడేస్తాం. ఎవడు అడ్డు రావద్దు. సో వీడు పైసలు కట్టమంటే నా మీదనే ఆధారపడ్డాడు, కానీ నా దగ్గర పైసలే లేవు. ఇదే గొర్రె, దీనికి 8,000 పడ్డది. పెద్దరికం బట్టినోడు. ఇక వీడు పెద్ద బొట్టు వేసుకున్నాడు. అన్నీ 5 రెడీ అవుతున్నాయి. పెద్దగడ్డగా ఎవడు మెల్లగా వస్తాడంటే ఇక సామాన్లు వేసుకొని పోతున్నాం. గిన్నెలు తీసుకొని పోతున్నాం. చాలా గిన్నెలు సో ఫ్రెండ్స్, ఎల్లమ్మ కూడా గుడి, నల్లపోచమ్మ గుడికి అయితే వచ్చేసినాం. సో మా గొర్రె కొనిచ్చిన డొనేటర్ ఏదో వీడు. మేము పైసలు పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వాడే తీసుకుంటాడు. తాగనికే వీడు మా పెద్దరికం పట్టినాడు. వీడు దింగి తాగేటోడు. రాజుగాడు తీసుకురాపో. బొట్టు తీసుకురా అంటే సో ఫ్రెండ్స్, అంత అయిపోయింది. ఇగో ఇది కూడా కొంచెం కంప్లీట్ అయిపోవచ్చింది. ఇచ్చడి మంది వచ్చారు. మేము ఎవరు రారనుకున్నాం, కానీ ఇచ్చడి మంది వచ్చారు. మా వాళ్ళు అక్కడేమో మళ్ళీ తలకాయని కాలుస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోలు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. ఫ్రెండ్స్, నిన్న వర్షం పడ్డది కదా, మంట కూడా చక్కగా లేదు మా ఊడిలో. దాన్ని ఎంత ప్రయత్నం చేస్తాను చూడండి. దాంట్లో డైరెక్ట్ పెట్టి ఏం అవుతుంది. సో ఎక్కువ మంది రారనుకున్నాం, కానీ నల్లపోచమ్మ గుడికి అయితే బాగానే బంద్ వచ్చారు. పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి. డియేటెడ్ వాడు క్రియేటెడ్, ఇద్దరు భలే దొరికిరు మాకైతే. చూడు నాని, హై చెప్పు నాని. ఇక బూతులు వస్తాయి మరి. ఇంట్లో పని చేయరు అంటే ఎవరు చేయడు, కానీ దావత్లోకి వస్తే మంచిగా ఒక పని చెప్తే ఎత్తాడు. వీడి పని చేస్తాడు. వాడిని ఆడ కాల్చడమంటే వాడు ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇలాంటి పనులు దొక్కిరు మాకు. ఏం చేయమంటారు, పైసలు తీసుకుంటారు గట్టిగా. సో అంతా అయిపోయింది. ఇక అన్న ఏమో పోయడం స్టార్ట్ చేస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ మనం వండుకొని తినడే ఉంటుంది. ఇక్కడ ఎవరో వచ్చినట్టున్నారు. ఇట్లా చేపించాము. గట్టి మొక్కినారేమో, అయిపోయింది. గట్టి కోరిక లేదు అనుకున్నారో అది జరిగిపోయింది. గట్టిగా అమ్మవారిని గట్టిగా మొక్కుతున్నారు. ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా మొక్కితే ఏది కోరుకున్నా జరుగుతుందంట అమ్మవారితో. గ్యాస్ మొద్దు తీసుకురారా అంటే ఎవరు తీసుకురాలే. ఇంకో మంటలు వెలుగుతలేవు. ఎవరిని కోస వానికే ఉన్నది. రేకుల చెట్లు అయితే చుక్కలు పడుతున్నాయి.
ఇంకో వీడియో పెద్దరికం పట్టినోడు అది తీసుకురాలంటే మాకి మా మాటలు చెప్తాను నీతులు ఆ మటన్ తిరిగినప్పుడు అతర పిచ్చాల మోసం మంచి కేజీ తింటారు ఇక తీసుకోవాలి మటన్ పొగలో చచ్చిపోయారు అందరూ ఏం పొగ తలకాడ దిప్పుకో వీడు పొద్దుగాల పోయిండు ఇప్పటిదాకా రాలే టైం ఏమో 1 అవుతుంది అది వండేసరికి 3 అవుతుంది మొన్న ఒకసారి అయినట్టే మళ్ళీ తినకుండా ఇంటికన్నా తీసుకోపోతాడు వాడేమో అట్లా కొస్తాడు వీడు ఇట్లా కూర్చున్నాడు వాడేమో వాని బండేడ పాడైపోతాడు వాడు బాగా కోసం వానికి కొయ్యి అన్ని పోయి సకా పోయి మంచిగా మంట పెట్టు పెట్రోల్ అయిపోయింది మంట పెట్టు ఇంకోసారి ఎవడైనా వస్తే ఇట్లాంటి పండగకి దావత్లకి గ్యాస్ మొద్దు తెచ్చుకోర్రే చచ్చిపోతున్నామే ఈ పొగల ఏమన్నా పొగనా ఇది అంతా మాదే పొగ అంతా మనదే అందరిది గ్యాస్లు ఉంటే మాదేమో ఇట్లా ఇంకోసారి గ్యాస్ మొదలు తెచ్చుకోవాలి గిసంటి పనులు అంటే నేను రాను అసలే డైరెక్ట్ చెయ్యి కోసుకునేవారు చెయ్యి కోసుకునేవు अच्छा ये ऊपर लकड़ी छे रहे थे खींच ऊपर लकड़ी डालने अरे ये पक्का कटे ले लो रा ये नीचे कटे बैठे अन्ना काल पूरा कटे लेके दो उसे खाना दो अंधी खाना ज्यादा होते ना बालो सीधे नहीं पड़ा मट्टा सारी सारी आवाज अगले करो लकड़ी नहीं सर का आते कोपर जी पते ना वे वो दरवा खा ले ए गाड़ी लोकल कांड दे यात्रा चेक कर दिखा दो काम पर काम कर काम नाल असे तो लगा कटा दसरा कटे लेकोने में जरूरी ए काम उस जैसे सीधो सीधा है कांदा बघा माहिती होतो एरला फ्रँच चिकन बघितलं गण्याला हिरो आइलो टेस्ट धान्या बघा कोणती शे घाल देनी काय करते అయిపోయింది రసం అయిపోయింది పూరగాళ్ళ రసం అయిపోయింది
మొత్తం हब्बाला लगली मिजा राखील जरा अरे ये कष्ट एवढे कोण आहे सीधे कर केन गे काळो कसा कर करगन ए वज्रा कोपर काय मार देत కొట్టాం అయిపోయినాయి సరే సరే విషయం కష్టం పొగడి కూడా రాకూడదే అయిపోయింది అయిపోయింది సంపిర్రా పోరగా లంజా ఇక్కడ మటన్ దగ్గర మాట్లాడతారు మా పోలీస్ ఆయన చెప్తాండే ఈరోజు కష్టపడతాడు అది అయితే అక్కడ ఆరాంశంగా ఉంటుండే ఏ సాల్ది మొత్తం బయటికి ఎత్తాడు మంచిగా వస్తుంది ఘాటు మేమిద్దరం మా పురాలంతా కష్టపడతా అంటే వీళ్ళిద్దరు గుడ్డాలు కూర్చొని ఇంట్లో కూర్చున్నారు రేపు కాలు మీద కాళ్ళు వేసుకుని వాడు చేతులు చెప్పుకుని వాడు ఇదే పద్ధతి ఇది ఈ పద్ధతి అని లేచి పని చేయాలి ఒక్కొక్క పని చేయాలి మనుషులు ఉన్నప్పుడు చేతను కాలే తినికి రాలే పని చేయాలి మావాడు చూడు మా పోలీస్ జాబ్ చూడు పోలీసు వాడు కష్టపడుతుండే ఇక్కడికి వచ్చి టాటర్ కొన్నామని చెప్పి రూపం తెగుతున్నావు నువ్వు కూడా ఏ లే ఏ సూరి ఏ లేరా రీ అన్నం అన్నం కలుపులే లే 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 లేరా చెప్పినప్పుడు మాట వినాలే లే ఒకసారి రెండు సార్లు మరి మెల్లగా గట్టిగా లేపకు అది కింద పడుతుంది ఆగు 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 बिरयानी का तो बिरयानी से धान रेडी रे वालों करने चल धान रेडी सर बच्चा फर्स्ट मूता मेल
ఉంటే బోటి పని మేలు వీళ్ళ కొత్త ప్రయోగం వీళ్ళది. అట్లే ఉండాలి. అందరూ గ్యాసు కారు అని తీసుకొస్తే మేమేమో చిన్న చిన్న కారు ఈ ఇటుకలు ఈ పత్తేరులు మా పత్తేరు గింత ఇటువంటి దావత్ మా దావత్. కుర్ర కుర్ర అని ఉడుకుదా ఉడుకుతారు. అదే కిలో కారం అయితే అరేవడాను. నెయ్యి ఉంది, నెయ్యి వేయరా? నెయ్యి ఉంది రాడ, నెయ్యి వేసినా అయిపో మాడిపోయిందన్న. మనది అంతా అయిపోయి తిందామనే లోపు వర్షం స్టార్ట్ అయింది. అంతా అయిపోయింది, వర్షం స్టార్ట్ అయింది. మా న్యూ మెంబర్ ఆడేది ఇలా మొత్తం డిచ్చికే. ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర ఒకటి వేస్తే ఇల్లు వేస్తే చెట్టు ఏముండదు ఇక తర్వాత తినుడే. సో ఫ్రెండ్స్ అంతా పని అయిపోయింది, వంటకం కూడా క్లియర్ అయిపోయింది. లాస్ట్గా తిను స్టార్ట్ చేద్దామనే లోపు వర్షం మొదలైంది. ఆ మందు తెచ్చాడు వాడు ఆడనే ఉన్నాడు. వీళ్ళందరిగా బయట నిల్వ వచ్చి కావాలి కాస్తున్నారు దానికోసం. అది ఎప్పుడు వస్తుంది గట్టే ఇక ఇట్లే నిలబడి మనోళ్ళు చేసి పడుతున్న కష్టం, మనోళ్ళు పడుతున్న కష్టం. వర్షంలో మందు బాటిళ్ళు బట్టలు తీసేరి దాక్కున్నాడు కొండే దాక్కున్నాడు. ఈరోజు మొత్తం దీని పని. సో మొత్తానికి అయితే అంత అయిపోయింది. మన వాళ్ళు కష్టపడి తెచ్చినారు, వాళ్ళు నిలబడ్డాడు, మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ఈ అన్న షురు చేసుకొని ఇక మంచిగా కూర్చొని తినుడే. సో అంత అయిపోయింది, ఇక షురు చేస్తున్నాం. అరే కాయమేళ్ళు ఆడరా ఫ్రెండ్స్, మా పొరగాళ్ళందరూ బాగా తిన్నారు, బాగా తాగినారు. ఇక తాగింది ఎక్కువైందో నార్మల్ తెలియదు కానీ ఎవరి పనుల వాడున్నాడు. ఇక వానికైతే బాగా ఎక్కింది. వాడు డ్యామ్లో పోయి దుంకుతా అంటాడు. ఇది ముచ్చట. ఇగో వీడు కనిపిస్తాడా? ఇలా దుంకుతా అంటాడు. ఇగో వీడు నోట్ దిస్ పాయింట్. ఇగో వీడు కంపల్సరీ ఈ హాఫ్ బన్నీలు వేసుకున్నాడు చూడు, హాఫ్ కట్ బన్నీలు. వాడేమో ఇదంతా కొంట అంటాడు, గుద్దాలు తాగి ఇదంతా కొంట అంటాడు. వీడంతా కొంట అంటాడు. 30 లక్షలంట హైదరాబాద్ నుండి ఇది కొంట అంటాడు మొగుడు. వాడు ఆ మొగడు అట్లా 30. వాడు టాటర్ అమ్మి కొంటాడంట. ఈ మిషనోడేమో అంతా కబ్జా చేస్తా, ఇది మొత్తం నేను ఇక్కడ చేస్తాను. ఈ మా పోలీస్ జాబ్ ఏమో ఈడొచ్చి మొత్తం లాటరీ తీసుకుంటాడు. 5 ఎకరాలు యాసంగి నాడు ఇసి పెడతా. 7 ఎకరాలు నువ్వు వేసుకోపో. నీ గడ్డకు పంట వస్తలే తీసే మొత్తం గిడ్డు కూడా ఎక్కువ రాదురా వాటర్ ఫుల్ వాటర్. 7 ఎకరాలు ఆడ 5 ఎకరాలు ఆడ ఎకరం 7 ఎకరాలు 6 ఎకరాలు అవుతుంది. బాయికాడ లేదా అసలు బోర్ ఉన్నది కదా. ఇప్పుడు బోర్ ఉంటే చాలు. అవి ఉష్ణాలు గుద్దాలు తగ్గి దెంగి తాగిరు, దెంగి తిన్నారు, గుద్దాలు చెత్తూరు పొరవాళ్ళు. సో లేకుండా మాట్లాడుకో. మొత్తం ల్యాండ్ అదేనా? అది కొంటాడు వాళ్ళు ఎక్కడ ఓకే ఫ్రెండ్స్, అంటే నార్మల్ లాగిన. ఓకే అంత సెట్. కొన్ని లేట్ అయినా, కొన్ని వీడియోస్ అక్కడ తీయలేదు. అందరు తాగినారు, అంత బాగానే ఉంది. కొన్ని వీడియోస్ అక్కడ తీయలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఉంటే మంచి వీడియోలు ఇంకా పెట్టిస్తాం. బాయ్.